Hello to all our torchbearer Rana Daggupati garu fans. Hello to all our beautiful Bhagyashree Borse fans. సినిమాని ప్రేమించే వాళ్ళందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్. ఎస్, ముందుగా మా సముద్రకని గారికి, మా డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. కంగ్రాచులేషన్స్, ట్రైలర్ గెటింగ్ గుడ్ రెస్పాన్స్. ఎస్, మరికొద్ది సేపట్లో టీం అందరినీ ఇక్కడ కలవబోతూ ఉన్నాము. ముందుగా ఇంత ప్రేమతో మీరు అందరూ విచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో కాంతా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఒక్కొక్క మెట్టు క్యూరియాసిటీని పెంచుతూనే వచ్చింది. సో అలా పాటలు టీజర్ వచ్చాయి. సో ఈ పాటకే రిలీజ్ అయినటువంటి పాట ఆదిత్య మ్యూజిక్ ద్వారా అందుబాటులో ఉంది. అమ్మాడివే అన్న సాంగ్ చూసేద్దాం. హియర్ వి గో. అమ్మాడివే లిరికల్ వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్. Lights off. ఎస్, దట్స్ అమ్మడివే సాంగ్ ఫ్రమ్ కాంతా. సో ఆదిత్య మ్యూజిక్ ద్వారా అందుబాటులో ఉంది. సో
ఎస్, మన రానా దగ్గుపాటి గారు అండ్ భాగ్యశ్రీ బోర్సే గారు, దుల్కర్ సల్మాన్ గారు ఇచ్చేశారు. కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేద్దామా? 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Here we welcome our ever gorgeous Bhagyashree Bose gariki swantam and our Ballala Deva Nana Daggupati gariki heartiest swantam. Welcome our one only Dulkar Salman Garu. అలానే భాగ్యశ్రీ బోర్సే గారికి కూడా స్వాగతం స్వాగతం. Here we welcome our Rana Daggupati garu, Bhagyashree Bose garu, and our one only Dulkar Salman gariki heartiest welcome. I request please everyone to be seated. మీరు కూర్చుంటే కనిపిస్తారు అందరూ కూడా. Please settle down అండి. I request everyone to be seated. ఓకే, సో ఇప్పుడు అమ్మాడివే సాంగ్ చూసాం. ఈ పాటికే రిలీజ్ అయినటువంటి టీజర్ని అండ్ అలానే రేజ్ ఆఫ్ కాంతా లిరికల్ వీడియోని చూసేద్దాం. హియర్ వి గో, టీజర్ అండ్ రేజ్ ఆఫ్ కాంతా లిరికల్ వీడియో సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. లైట్స్ ఆఫ్.
ఎస్, అవి ఇప్పుడు మనం చూసిన టీజర్ అండ్ పాటలు ఫ్రమ్ కాంతా. సో ఈ పాటికే డిజిటల్లో ప్రభాస్ గారు ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు కాంతా టీంతో కలిసి మనందరం ఇక్కడ ట్రైలర్ చూద్దాం. ఓకేనా? మీరందరూ కూర్చోవాలి, కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, హియర్ వి గో. 3, 2, 1. కాంతా ట్రైలర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఒక కథ ఎప్పుడు కెమెరా దగ్గరికి తీసుకురా. నా ముఖానికి పెట్టు. కెమెరా క్లోజ్. Once more, please.
ఎలా ఉంది ట్రైలర్? టీకే మహదేవన్ మన నట చక్రవర్తి దుల్కర్ సల్మాన్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సముద్రకని గారు అండ్ రానా దగ్గుబాటి గారి పర్ఫార్మెన్స్లో మామూలుగా లేవు. నవంబర్ 14th తర్వాత మనం వాళ్ళ పర్ఫార్మెన్స్లు చూసి నన్ను చంపేసాయి నన్ను చంపేసాయి నన్ను చంపేసాయి అని ఖచ్చితంగా అనబోతూ ఉన్నాము. అండ్ ప్రతి లుక్ ప్రతి క్యారెక్టర్ ఆ రెట్రో ఫీల్స్ అండ్ సెల్వమణి సెల్వరాజ్ గారి టేకింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇలా ప్రతిదీ కూడా మన అతిశయోక్తి మించి ఉన్నాయని చెప్పాలేమో. మన ఎగ్జైట్మెంట్ని అలా పెంచుతూనే ఉన్నాయి. టీజర్ వచ్చింది, పాటలు వచ్చాయి అండ్ ట్రైలర్ మార్నింగ్ రిలీజ్ అయింది. అప్పటి నుంచి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూనే ఉన్నాము. అండ్ టాలెంట్ అంతా ఒకే దగ్గర ఉంటే బహుశా కాంతా సినిమా అవుతుందేమో. ఒక్కసారి టీం కాంతా అందరికి వేసుకుందామా? ఎస్, దుల్కర్ సల్మాన్ గారు మామూలుగా లేదు మీ పర్ఫార్మెన్స్. అండ్ ప్రతి సినిమాకి మీరు రిలీజ్ చేసే సినిమాలకి ఇంతకు మించి మంచి సినిమా రాదేమో అన్న ప్రతిసారి మీ సినిమాలను మీరే బీట్ చేస్తూ వస్తూ ఉన్నారు. అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ టు వాచ్ ద కాంతా November 14th. ఎస్, స్పిరిట్ మీడియా అండ్ వేఫేవర్ ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రశాంత్ పొట్లూరి గారు, జోమ్ వర్గీస్ గారు ప్రొడ్యూసర్స్గా, దాని సాంచేజ్ గారి అద్భుతమైన సినిమాటోగ్రఫీలో, జాను చంతర్ గారి మ్యూజికల్లో, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ సెల్వమణి సెల్వరాజ్ గారి డైరెక్షన్లో మెయిన్ లీడ్స్గా దుల్కర్ సల్మాన్ గారిని అండ్ భాగ్యశ్రీ బోర్సే గారు చాలా బాగా నటించారు. సినిమాలో డైలాగ్ లాగా మేము కూడా మీకు November 14th తర్వాత మీ పర్ఫార్మెన్స్ని చూడడానికి సిద్ధంగా ఉన్నాము. ఎస్, అండ్ అలానే రానా దగ్గుపాటి గారిని అండ్ అలానే సముద్రకని గారిని అద్భుతమైన క్యారెక్టర్స్లో చూడబోతూ ఉన్నాం. సో ముందుగా ఒక్కొక్కరిని వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారిని అండ్ అలానే నిరంజన్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. హియర్ వి వెల్కమ్ నిరంజన్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ ప్రొడ్యూసర్ జామ్ వర్గీస్ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హై ప్రొడక్షన్ వాల్యూస్తో కాంతాని మన అందరి ముందుకు తీసుకురాబోతున్నటువంటి ఆ ప్రొడ్యూసర్ జామ్ వర్గీస్ గారిని అండ్ అలానే ప్రశాంత్ పొట్లూరి గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. Here we welcome Jam Verghese garu and Prashant Potluri garu. And now let me invite our writer, director and versatile actor Samudrakani garni gattiga cheppalato vedik meediki ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. అండ్ ఒక్కరిని మించి ఒక్కరు పర్ఫార్మెన్స్లు సముద్రకని గారు అండ్ DQ గారు మామూలుగా లేదు. ఇద్దరి కాంబినేషన్ స్క్రీన్ మీద చూస్తూ ఉంటే అండ్ చిన్న ట్రైలర్కే ఇలా ఉంటే ఇంకా సినిమా ఎలా ఉండబోతుందో. And now let me invite our beautiful Bhagyashree Bose alias Kumari garni gattiga cheppalato vedik meediki ఆహ్వానం పలికేస్తున్నాం. పసి మనసే వినదసనే మహిమిది నీదే నీరాహే తమకనువే. And now let me invite our director Selvamani Selvaraj garni gattiga cheppalato vedik meediki ఆహ్వానం పలికేస్తున్నాం. హాలీవుడ్ లో లైఫ్ ఆఫ్ పై అంటూ ఒక అద్భుతమైన సినిమాని చిత్రీకరించి అండ్ హంట్ ఆఫ్ వీరప్పన్కి ఎన్నో అవార్డులని సొంతం చేసుకున్నటువంటి ఆ డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. Here we welcome Bhagyashree Borse and we invite డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ గారు లైఫ్ ఆఫ్ పైకి గాను వర్క్ చేసినటువంటి ఆ డైరెక్టర్ అండ్ ఇప్పుడు కాంతాతో మన అందరినీ పలకరించబోతున్నారు. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ our టార్చ్ బేరర్ ఆఫ్ తెలుగు సినిమా, యాక్టర్, ప్రొడ్యూసర్, ఆర్ ప్రమోటర్, ఎంటర్‌ప్రెన్యూర్, ఆల్ రౌండర్ వన్ ఓన్లీ రానా దగ్గుబాటి గారికి హార్టియెస్ట్ వెల్కమ్. And now let me invite the true definition of pan-Indian actor, one only దుల్కర్ సల్మాన్ గారికి సాదరంగా స్వాగతం పలికిస్తున్నాం. మహానటి, కురూప్, సీతారామం, లక్కీ భాస్కర్ ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాల్ని అందించి ఇప్పుడు కాంతా అంటూ పలకరించబోతున్నటువంటి దుల్కర్ గారు ఇస్ హియర్. అండ్ అలానే ఫోటో ఆప్ కోసం కాస్ట్యూమ్ డిజైనర్ పూజిత గారిని అండ్ అలానే సుజయ్ జేమ్స్ గారిని, సాయి కృష్ణ గద్వాల్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. సుజయ్ జేమ్స్ గారు
మ్యూజిక్ ఆఫ్ చేయండి. మ్యూజిక్ ఆఫ్. సాయి కృష్ణ గారు, సుజయ్ జేమ్స్ గారు అండ్ పూజిత గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అండ్ గ్రూప్ పిక్చర్. హాయ్ సార్, వెల్కమ్ వెల్కమ్. మిడిల్ 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 మిడిల్కి రండి, మిడిల్కి. యా సార్, మిడిల్ సార్. సార్ని మిడిల్ని పెట్టమంటున్నా, ఆయన అటు వెళ్ళమంటున్నా. నిరంజన్ గారు ఇటు ఇటు రండి. యా 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 పర్ఫెక్ట్. ఓకే. ఓకే అండి. Sir, same for the channels also. Okay. Sir, same group picture for channels also. Group picture, sir, for channels. Yeah. Okay. ఓకే, సో ముందుగా ప్రొడ్యూసర్ స్పీచ్తో మొదలు పెడదాం. ప్రశాంత్ పొట్లూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. వినపడుతుందా? ఇంత ఎనర్జీతో మాట్లాడాలంటే కొంచెం కంగారుగానే ఉంది మా లాంటి వాళ్ళకి, కొత్త వాళ్ళకి. సో ఒక 2 నిమిషాలే తీసుకుంటాను మీ టైము. అదే ఈ సినిమా ప్రాణాలు పోసి అన్నీ చేసి కష్టపడి ప్రేమతో మీకు నవంబర్ 14 తేబోతున్నాం.
Selva, my very dear friend, a debut director in Telugu and Tamil, he's going to bring a fantastic cinematic experience to all of you. So ఖచ్చితంగా మీరు వెళ్ళి థియేటర్స్లో November 14 చూడండి. నేను మీకు గ్యారంటీగా చెప్తున్నాను, యూ విల్ సీ ద కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ఎవ్రీ యాక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ ఇది మా సినిమా అని కాబట్టి చెప్పట్లేదు, నిజంగానే ఇది ఒక సినిమాకి ఒక హామేజ్, ఒక ట్రిబ్యూట్ లాగా మేము చేసాం ఈ సినిమా. సో మీకు ప్రతి ఫ్రేమ్లో ఒక ఇంటెన్సిటీ, ఒక పర్ఫార్మెన్సు, లేదంటే ఒక థ్రిల్, ఎక్సైట్మెంట్, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటుంది. అండ్ as far as my heroine is concerned, భాగ్యశ్రీ మీకు ఆల్రెడీ మీకు తెలిసిన ఆర్టిస్టే. సో ఈ సినిమాలో చించేసింది. సో షీఈస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ ఆబ్వియస్లీ ఇవాళ వరకు మేము సర్ప్రైజ్గా పెట్టుకున్న మా అన్నయ్య రానా, సో ఇవాళ మీ ముందులో వచ్చారు. హీఈస్ ద సర్ప్రైజ్ ప్యాకేజ్ ఆఫ్ అవర్ ఫిల్మ్. అండ్ కనీ సార్ ఒక డైరెక్టర్ పాత్రంలో ఒక డైరెక్టర్ గారిని తెచ్చి నటించి హీఈస్ really brought the role to life. And finally our Nata Chakravarti Dulkar, ఈ సినిమా నేను ఒట్టేసి చెప్తున్నాను, ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆ టైటిల్ స్టిక్ అవుతుంది. ఇంక నుంచి ఆయన పేరు నట చక్రవర్తిగానే ఉండబోతుంది. సో ప్లీజ్ గో వాచ్ కాంతా ఇన్ ద థియేటర్స్ November 14. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మీ ప్రేమకి, మీ అభిమానానికి చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఆ డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. I want to speak from my heart, so this time I'll speak in English. Next time I'll definitely learn Telugu properly. So 1 year back I moved to Hyderabad. Ramanaidu Studios has been home for me for last 1 year. The whole film we shot in Hyderabad. I got a lot of love from Telugu. Telugu speaking audience, I realize how much love you have for cinema. And every time I made something in Tamil, I really wanted to make sure it got translated in Telugu the exact way. This film is definitely a bilingual, and I want to see this on the first day with you all on the 14th. We have great performances, as it's very clear from the trailer. I'm so happy and so proud that we found Bhagyashree Bose. This was meant to be her debut. Actually, we had a lot of people saying we only found, but it's actually us. We found Bhagyashree Bose. And I am very, very sure that you're going to love the performances of Nata Chakravarti, Dulquer Salmaan Garu. And a huge surprise for all of you. I will guarantee you that my dear brother, Rana Anna, his performance is a show stealer, and I can't wait on the 14th. Actually, I wanted to see it here on the first day, so you'll see me here. Thank you so much. Thanks for this love. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు సముద్రకని గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. కాంతా ఈ ఫిల్మ్లో యాక్ట్ చేసింది చాలా గర్వంగా ఉంది. వెరీ ప్రౌడ్ మూవీ. ఇలాంటి మూవీ ఎప్పుడో ఒకసారి వచ్చు, అలా వస్తుంది. చాలా ఇంటెన్సిటీగా పర్ఫామ్ చేయడానికి మంచి అవకాశం దొరికింది. మా డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. నట చక్రవర్తి నా బిడ్డ దుల్గర్ సార్కి చాలా థ్యాంక్స్. ఇంకో బిడ్డ కుమారి, థ్యాంక్ యూ వెరీ మచ్ మీతో యాక్ట్ చేయడం. భీమల నాయక్ ఆ బిడ్డగా యాక్ట్ చేశారు. ఇప్పుడు తమ్ముడు సార్ ప్రొడక్షన్లో సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. నా తమ్ముడు ఇంకా చాలా ఉంది మాట్లాడడానికి. November 14th మాట్లాడాను, వచ్చి వెయిట్ చేయి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఫిల్మ్ చూడండి, ఫ్యామిలీతో చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మన బ్యూటిఫుల్ కుమారి మాట్లాడే సమయం వచ్చింది.
అండ్ ఈ క్యారెక్టర్కి 100 మెంబర్స్ని ఆడిషన్ చేశారు. దాని తర్వాత మా బ్యూటిఫుల్ భాగ్యశ్రీ గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ యూ నెయిల్డ్ ఇట్. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ అండ్ ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్. ట్రైలర్ ఎలా ఉంది? లవ్ యూ టూ. అందరూ బాగున్నారా? బాగున్నాను. సో ఐ మీన్ ఓకే, సో ఐల్ స్టార్ట్ విత్ సేయింగ్ జస్ట్ వన్ థింగ్. ఇప్పుడు వరకు నన్ను సినిమాలో చూశారు, ఇప్పుడు నన్ను యాక్ట్ చేయడం చూస్తావా? వావ్. సో యా, దిస్ ఈస్ ద ఫస్ట్ స్క్రిప్ట్ దట్ కేమ్ టు మీ. అందుకే కాంతా నాకు చాలా చాలా స్పెషల్. నేను మాట్లాడుతున్నారు, వెయిట్ చేయండి. Okay, so Kanta నాకు చాలా చాలా special because it's the first script that's come to me, and thank you to the entire Kanta team that's given me this opportunity. And me support చేసి I'm so grateful. Thank you. It's just been 1 year, but the love you're giving me, it's so thankful for that. So I just want to say one thing. You all are going to be proud of your girl. So, thank you. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్గా ఈ సినిమా గురించి ఆవిడ పక్క తమిళ్ కూడా నేర్చుకున్నారంట. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ ఇప్పటి వరకు అందంగా కనిపించారు, అండ్ ఇప్పుడు పర్ఫార్మెన్స్తో కూడా కనిపించబోతున్నారు, మాట్లాడబోతున్నారు. అండ్ November 14th మనందరం చూడబోతున్నాం. అండ్ ఇప్పుడు మన ఫేవరెట్ భల్లాల దేవా, అండ్ ఈసారి ప్రమోటర్గా కాకుండా యాక్టర్గా కూడా కనిపించబోతున్నారు. వీఆర్ సో హ్యాపీ. అండ్ చాలా ఇయర్స్ అయిపోయింది మిమ్మల్ని స్క్రీన్ మీద చూసి. అండ్ సో హ్యాపీ టు సీ యూ హియర్ సార్. అందరికీ నమస్కారం, ఎలా ఉన్నారు? ఆహా, ఇదే కదా కావాలి, చాలా సంవత్సరాలు అయిపోయింది బయటకు వచ్చేలాగా. సో కాంతా ఏంటి చెప్పు, ఏదో అంటున్నావు తర్వాత. సో ఈరోజే పొద్దున్న కాంతా ట్రైలర్ రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ ఈ సినిమా కాలం అన్నది ఒత్తి సినిమానే రీక్రియేట్ చేయగలుగుతుంది. జై హో దా. ఓకే స్వామి, మీరు బాగా రౌడీగాడయ్యా మీరు అసలు. అరే ఒక్క నిమిషం మాట్లాడినరా? ఓకే అంతే అంటారా? సరే ఒక 2 minutes. నేను చిన్నప్పుడు మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇక్కడ సినిమా ఇండస్ట్రీ లేదు, స్టూడియోలు లేవు, ఏమి లేవు. రాళ్ళు రప్పల మధ్యన వచ్చాం మేము. యాక్చువల్లీ ఏంట్రా మత్తులో మాట్లాడలేదురా, మామూలుగా మాట్లాడుతున్నాను రా రే. ఏదో చిన్ననాటి జ్ఞాపకాలు ఏదో చెప్పుకుంటున్నాను. చెప్పుకోని ఎవరా నన్ను? నేను ప్రిపేర్ అయ్యి బాగా వచ్చాను మీతో ఏదో మాట్లాడేద్దామని, అసలు ఆగనివ్వట్లేదు. ఓకే కానీ చెప్తాను. సో ఆ టైంలో ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్, పద్మాలయ, రామానాయుడు స్టూడియోస్ ఇవన్నీ కడుతున్నప్పుడు వాళ్ళందరూ మాట్లాడుకునే ఏంటో తెలుసా? విజయవాణి స్టూడియోలో ఇలా జరిగిందంట, ఏవిఎం స్టూడియోలో ఇలా జరిగిందంట అని, ఇలా స్టార్స్ గురించి. అంటే ఇప్పుడైతే ఇంత పెద్ద మీడియా, సోషల్ మీడియా మీరు అందరూ ఉన్నారు, అప్పుడు స్టూడియో లోపల జరిగే విషయాలు చాలా తక్కువ మంది తెలిసాయి. బాలయ్య గారు కూడా అక్కడి నుంచి వచ్చారా నాతో పాటు. సో అలాంటి ఒక సెట్టింగ్లో సెల్వా నాకు ఒక కథ చెప్పడం జరిగింది. అండ్ చెప్పి చాలా సంవత్సరాలు అయింది కూడా. బట్ ఆ రోజు ఆ కథ విన్న వెంటనే ఖచ్చితంగా ఈ సినిమా చేయాలి, నేను ఏదో విధంగా ఈ సినిమా ముందుకు తీసుకెళ్ళాలన్నప్పుడు ఆ సినిమాకి ఎవరు కరెక్ట్ అంటే, నాకు తెలిసి ఇండియాలో ఎవరన్నా ఒక పీరియడ్ కథ రాయాలి అని అనుకుంటే కూడా మొట్టమొదటి వ్యక్తి అదిగో కాదు. నాకు మేము టైటిల్ పెట్టకముందు
వేరే వాళ్ళ కథ అది చెప్తున్నప్పుడు సార్ రెట్రో కింగ్ సార్ అతను కరెక్ట్గా ఉంటారన్నారు. కానీ ఈ సినిమాలో మేము చెప్పాం ఖచ్చితంగా నవంబర్ 14 తర్వాత మీరందరు ఇతన్ని నట చక్రవర్తి అని పిలుస్తారు. అండ్ సెల్వా గురించి ఏం చెప్పాలంటే ఆయన ఎంత ఆథెంటిక్ మనిషి అంటే ఒక డైరెక్టర్ పాత్రకి ఎతికెతికి ఒక డైరెక్టర్ గారిని పట్టుకొచ్చారు. అది సముద్రగణి గారు. ఆయనతో ఆబ్వియస్లీ ఇంతకుముందు ఆయన కొడుకుగా చేశాను. అండ్ ఇప్పుడు చాలా వేరేగా ఉంటుంది మా రిలేషన్షిప్ ఈ సినిమాలో. సో తర్వాత ఈ సినిమాలో ఒక కొత్త నటి కావాలి అన్నప్పుడు ఇందాక మేడం చెప్తున్నారు 100 నేను బాగున్నాను రా సలా. సో సెల్వా ఆల్మోస్ట్ ఒక 100 పైగా ఆడిషన్లు, వీడియోలు, వేరే అమ్మాయిల ఫోటోలు పంపించాడు. అరే ఊరుకోరా ఇప్పుడే పెళ్ళైందిరా, అలా ఫోన్లో అమ్మాయిల ఫోటోలు వేసుకుని తిరగకూడదు నేను అన్నా. బట్ అది మొత్తం అయిన తర్వాత ఇలాంటి సముద్రకణి గారు, దుల్కర్ లాంటి నటుల మధ్య నిలబడడానికి అసలు మామూలుగానే జంకుతాం. నేనేదో హైటు బేస్ వాయిస్ వేసుకుని లాగేస్తూ ఉంటాను కానీ బట్ వాళ్ళిద్దరి మధ్యన అద్భుతంగా నుంచుంది భాగ్యశ్రీ. ఇందాక చెప్పినట్టు ఫస్ట్ మేడం సార్ కరెక్ట్. సో ఆ మేడంని ఫస్ట్ పట్టింది మేమే, కానీ మేము సినిమా తీసే డిలేలో ఆవిడ తెలుగులో సినిమాలు చేసి ఇంత పాపులర్ స్టార్ అయిపోయారు. సో ఐ డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్, వెల్కమ్ అగైన్. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ మొట్టమొదటిసారి నేను ఈ సినిమా చేస్తున్నాను అనగానే ఆదిత్య మ్యూజిక్ వచ్చి తీసుకున్నారు ఈ మ్యూజిక్. సార్ థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్కి అట్ ఎనీ పాయింట్. నువ్వే పాట పాడుతున్నావురా. సరే ఓకే, నవంబర్ 14 మిమ్మల్ని థియేటర్లో కలుస్తాం. అండ్ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. Okay. Yes, now I request to speak the true definition of a pan-Indian actor, Nata Chakravarti, TK Mahadevan, Dulquer Salman గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హైదరాబాద్ ఎలా ఉన్నారు అందరూ? ట్రైలర్ నచ్చిందా? ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్లో చూసండి ప్లీజ్. ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్. ఇట్ విల్ బి అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ గోయింగ్ టు స్విచ్ టు ఇంగ్లీష్. నా వాయిస్ కూడా లేదు ఇప్పుడు. బట్ ఇంత ఎనర్జీ చెన్నైలో కాదు, కొచ్చిలో కాదు, హైదరాబాద్ ఎనర్జీ ఇస్ సంథింగ్ ఎల్స్. I think we should just give you guys the mic. But this is very special to me, this film, because I got to collaborate with my brother, one of my bestest friends in the industry, Rana. I think from the first time Hyderabad vachinappude, he's been my family here. Me or love you too, thank you. So Rana's home, his family, they've always welcomed me home, fed me the best of food, and then we ended up making a film together. It's been many years in the making. It's a big dream of ours. Selva is a talent that you should all be looking out for. Whether it's Tamil or Telugu, I think he's going to make some amazing films. He's a brilliant writer. I had the privilege to work with Samudrakani sir in this film. He is the true definition of our Ayya, a master, a teacher, a guru. We got to work with him, and you're going to see a very memorable performance of Kani sir in this film playing Ayya. And Bhagyashree, like Selvamani said, we found her first. So Team Kanta takes credit for discovering Bhagyashree, but because of our delays, now she's a huge star. I'm so happy, so proud to see the love that you all have for her. And you will see a very different performance from her as Kumari. I think you'll forget there is Bhagyashree playing it. You'll believe Kumari is a real living, breathing person. Who else?
there's some great music by Janu and Jakes, and it's a production that I think you will all be proud of. It's an experience. It's a drama. It's a thriller. Definitely, theatre lo chusandi. You'll definitely enjoy it. Camera close. Thank you. Thank you, DQ Garu. Thank you so much. Yes, we have a Q&A with media. I request everyone to stay back here. కొంచెం బ్యాక్ అంట పెట్టండి, కొంచెం బ్యాక్ అంట, కొద్దిగా పర్ఫెక్ట్. సార్, హౌ ఆర్ యూ సార్? ఓకే. రానా గారు. హాయ్ దుల్కర్ గారు. హాయ్ దుల్కర్ గారు. Hi, sir. హాయ్ సార్. సార్ చాలా మంచి ట్రైలర్తో ముందుకు వచ్చారు. Sorry, sir. చాలా మంచి ట్రైలర్తో వచ్చారు. Thank you, sir. Thank you. లక్కీ భాస్కర్, మహానటి, మళ్ళీ కాంత, మిమ్మల్ని మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తూనే ఉన్నారు. మాకు మంచి సినిమాలు ఇస్తూనే ఉన్నారు. Thanks, Andy. Thank you. రియల్లీ రానా గారు కూడా థ్యాంక్స్ చెప్పాలి, ఇంత ఒక డిఫరెంట్ మూవీని మాకు అందిస్తున్నందుకు. Thank you, sir. రియల్ మూవీ లవర్స్కి ఖచ్చితంగా నచ్చే సినిమాలాగా ట్రైలర్ చెప్తోంది. సో Thank you, Andy. సో దుల్కర్ గారు, సార్ మీ ఫాలోయింగ్ సార్ ఇదంతా ఏదో అనుకుంటున్నాం. దుల్కర్ గారు, సో బ్యాక్ టు బ్యాక్ ఎలాగ పీరియాడిక్ సినిమాలు తీస్తుంటే ఇందాక రానా గారు చెప్పినట్టు నట చక్రవర్తి కన్నా పీరియాడిక్ చక్రవర్తి అన్నట్టు బిరుదు పడిపోయేలా ఉంది మీకు. నాది ఒకటే క్వశ్చన్ సార్, ఈ సినిమా ఒక రియలిస్టిక్ ఈవెంట్స్ ఆధారంగా తీసారని ఒక ప్రచారం ఉంది, అది ఎంతవరకు నిజం, కరెక్టా కాదా? Adi, I think you have to see the film, sir. I think Selva had, the beginning maybe some inspiration, but the film I think became almost a work of fiction. It's a very original idea. It's a very original story. Actually, for first time when Rana sent me the pitch deck of this film, I was like, Malli period actor. I was like, I just did Mahanati. Even a pitch deck lo I think drawings kuda I look like Gemini from Mahanati. So I said, what will I do new in this film? But I think listening to the narration from Selva, I just had to be a part of this film. So I think every time, like, if I make a rule, like I said, I won't do love stories after Sitaram, but I end up doing more. If I say I won't do period films, again, more period films will come to me. But I think always the goal is great cinema, great stories. సో సముద్రకాంత్ గారు సార్, మిమ్మల్ని రెగ్యులర్ నెగిటివ్ రోల్స్లోనో చిన్న రోల్స్లోనో చూసి ఉన్నాం. ఫస్ట్ టైం ఈ మధ్య కాలంలో ఎక్స్ట్రాడినరీ రోల్లో కనిపించారు సార్. కంగ్రాట్స్ సార్, మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్స్ చెప్పాలి వీళ్ళకే వాళ్ళు డిసైడ్ చేశారు, వాళ్ళు ఇచ్చారు. అంటే రానా గారు. సార్ భాగ్యశ్రీ గారు సార్, ఈ సినిమా గురించి ట్రైలర్ చూసేసాం మేము, అంతే. దీని గురించి మిమ్మల్ని అడగడానికి ఏం లేదు. ఆంధ్ర కింగ్ తాలూకాలో మీరు ఎలా కనిపించబోతున్నారో మాట చెప్పండి.
ఈ సినిమా తర్వాత నేను చెప్తాను ఎలా కనిపిస్తుంది. ఆంధ్ర కింగ్ తాలూకా గురించి కొంచెం ఆవిడ ఎలా ఉండబోతున్నారు ఆంధ్ర కింగ్ తాలూకాలో? I mean, that film also has Mahalakshmi, who you're going to fall in love with it too, for sure, definitely. రానా గారు చెప్పండి సార్. హాయ్ అండి. హాయ్. చాలా చిన్న గ్యాప్ తర్వాత ఒక కిక్కాస్ రోల్తో కనిపించబోతున్నారని తెలుస్తుంది ట్రైలర్ చూస్తుంటే. అంటే మంచి ఛాలెంజింగ్ రోల్ అనిపిస్తుంది మీకు కూడా యాజ్ ఎ కాప్ రోల్గా. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి ట్రైలర్ చూస్తే కొంచెం మహానటి ఫ్లేవర్లా కనిపిస్తుంది, లైక్ సినిమా నేపథ్యమో లేదంటే క్యారెక్టర్స్ వల్ల. ఇంకా అదొక్కటేనా, ఇంకేమైనా పోలికలు ఉండే? లేదండి, అంటే ఎందుకు మీకు పోలికలు అనిపిస్తుంది అంటే అదే టైంలో జరిగిన ఇన్సిడెంట్ లాగా ఉంటాయి. ఎందుకంటే ఈ కథ కూడా మెడ్రాస్లో జరిగింది, మెడ్రాస్ స్టూడియోస్ మధ్యలో అక్కడ ఉన్న నటుల మధ్యలో జరిగిన కథ కాబట్టి అలా అనిపిస్తుంది. కానీ ఆ సినిమాకి దీనికి ఏ పొంతు ఉండదండి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్స్. రానా, మీరు ఎప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉంటారు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. ఇందులో కూడా చాలా కొత్తగా కనిపించారు. అయితే మీరు సోలోగా ఎప్పుడు చేస్తున్నారు? నేనండి ఒక లాస్ట్ 2-3 years ప్రొడ్యూసర్ అవుదామని ఒక ప్రయత్నంలో తిరుగుతూ ఉన్నాను. అండ్ ఈ సినిమాతో అదైంది. సో ఖచ్చితంగా వచ్చే సంవత్సరం నుంచి చూస్తారు ముందు. హిరణ్యకశప అప్డేట్ ఏమని ఇస్తున్నారా? సారీ, హిరణ్యకశప ఉండండి, ఇప్పుడు జరుగుతుంది, ఒకటి తర్వాత ఒకటి జరుగుతుంది. థ్యాంక్ యూ. దుల్కర్ గారు సార్, కంగ్రాట్స్, లోకాతో పెద్ద హిట్ కొట్టారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే మీ పీరియాడిక్ సినిమాలు వస్తున్నాయనే మీరు సూపర్ హీరో అవ్వాలని అలాంటి సిరీస్ మొదలు పెట్టారా లోక? I think I'm trying to go future, play superhero, get out of retro. So adi oka manchi opportunity to do that in Loka. Yeah. పార్ట్ 2లో లోక 2లో అన్న మీరు కనిపిస్తారా? We'll have to wait and see. ఓకే సార్, Thank you. రాణా గారు, హలో అండి. సో దుల్కర్ గారు ఆల్రెడీ రెట్రో లుక్లో చాలాసార్లు కనిపించారు, మంచిగా కూడా యాక్ట్ చేయడం అనేది ఆయనకి ఇంకా వెన్నతో పెట్టిన విద్యలా అయిపోయింది. మీ దగ్గరికి వచ్చేటప్పటికి పాత హీరోల్ని కావచ్చు, ఎవరైనా రిఫరెన్స్గా ఏమన్నా చూసారా? లేదండి, యాక్చువల్లీ నేను అంటే నా క్యారెక్టర్ పేరు ఫీనిక్స్ ఈ సినిమాలో. అండ్ నేను చేసిన పాత్ర ఆ కాలంలో ఎవరు నాకు తెలిసి అంత బ్రూటల్గా అంత వైల్డ్గా ఉండరు. సో ఇది ఏ రెఫరెన్స్ లేకుండా చేసిన ఒక క్యారెక్టర్ ఇది. సో ప్రొడ్యూసర్ గారు, ప్రొడ్యూసర్ గాను. సో బేసికల్లీ ఇట్లాంటి మూవీస్కి మంచి కాస్టింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా కలెక్షన్ పరంగా ఎవరికి డౌట్ లేదు. ట్రైలర్ చూస్తుంటే కూడా అట్లనే అనిపిస్తుంది. సో బేసికల్లీ ఇట్లాంటి మూవీస్కి మార్కెటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. స్టార్స్ ఉన్నారు కాబట్టి మార్కెటింగ్ పరంగా పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ ఒక 100 కోట్లు దానికి మించి ఉండాలంటే ఖచ్చితంగా ప్రమోషన్స్ అనేది రీసెంట్గా పెరుగుతున్నాయి. సో ఈ విషయంలో ఎట్లా ముందుకెళ్తున్నారు? కనపడుతుంది కదండి, మొదలు పెట్టాము ఇవాళ. దీనికన్నా లౌడ్ స్టార్ట్ మాకు ఇంకెక్కడ దొరకదు. సో అందరికీ చాలా థ్యాంక్స్. బట్ ఇవాళ నుంచి మేము మొదలు పెడుతున్నాం, అగ్రెసివ్గా మార్కెట్ చేయబోతున్నాం. సో మీరు కొంచెం లేట్ అయినట్లుంది కదా? అవునండి, ఎందుకంటే ఇప్పటి వరకు మీకు ఒక బ్రిలియంట్ ప్రోడక్ట్ తేటానికి మేము దాని మీద టైం స్పెండ్ చేసాం. బట్ ఇప్పుడు మొదలు పెట్టాం, వరుసగా రాబోతున్నాం. ఇంక నుంచి మీరు ఫోన్లు తెరిసినా, కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిసినా ఈ మొహాలు కనబడిపోతున్నాయి మీకు. సో గెట్ రెడీ. 14th పెద్ద స్క్రీన్లో బ్రహ్మాండంగా తెలియబోతుంది. డైరెక్టర్ రాణా గారు, హియర్ డైరెక్టర్ రాణా గారు. Sir, when I look at the trailer and teaser promotional content so far, I observed the story like M.R. Radha between MGR based on the story. So, what do you say about it? So the reason for 1950s was all these stalwarts. I'm not going to name them, but the grand life that they lived. Right? So it's basically the colorful life that was led by people who, when they were making black and white films. So that's it. There is no one person. You will have to watch the film, and you will there are a lot of nuggets. You will see this is like someone. So I had a lot of joy hearing these stories, and we tried to sprinkle some of them in the film. My question is those two characters is the inspiration for this character? Lot of inspirations, not just the two of them that you named. Okay. All the superstars from that era, all the stories that I heard were inspirations. Okay. Bhagyasri, yeah. Ma'am, you bring the real life character into real life characters. How it was tough to live in that character?
Honestly speaking, Selvaiya came to Bombay to cast me, and in 1 second he told me that you're Kumari, and I was like, Ella, like how did you know? And and he said that you have one quality that needs for Kumari, which you guys will know after watching the film. But Anduke, he casted me. And yeah, I think because I could live with the character for about 2 years since it's released now. Yeah, I think it was pretty easy with the help of all of them. Can you share the unforgettable memories in the shoot? Ippu, no? Uh, I mean, I can't choose one unforgettable memory. All of the entire shooting experience. Sorry? I would say first day of going to Chennai for my look test. Actually, Rana Garu was not sure of me. So he was like, Ammai chala bagundi, looks good, but acting teliyadu. And Selvaiya was very confident. So I came, I entered in a nice dress, and Rana Garu was like, nope, not happening. And dress change chesi, Selvaiya, I mean, made me into Kumari, and look test tarvata, dialogues tarvata, all of them were very happy and they were confident that I am Kumari. So thank you, Rana. Thank you for giving me that confidence. ప్రతిసారి ఊరికే నేను ఎందుకు వెళ్ళినైపోతాను నాకు అర్థం కాదు. Ma'am, you are looking amazing. So we are looking forward to 14th. Dulquer sir. Hi sir. Here. Hi. Hi sir, this is Rani. So when Dulquer sir pronounced the heroine's character name, they have the, at the time we have the special aura and we feel that aura. Like in Sita Ramam, when you call the Sita and Amadi, and now in the Kanta, we will feel. In the when coming to the Kanta, when coming to the Bhagyasree's characters, we can feel that same aura or not. I think so. I mean, I don't plan for it. It always happens after the movie releases. People find this. When we're shooting it, it's just the script law, whatever lines are given to me, I say it. But I think I've been very lucky to get really nice love stories or romantic tracks in my film. And this will also be a memorable one. రాణా గారు ఒకసారి సార్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈగో చుట్టూ తిరిగే కథలా కనిపిస్తుంది ఇది. ఇందాక అడిగిన క్వశ్చన్కే బట్ కొంచెం క్లారిఫికేగా, ఇది తమిళ హీరోకి సంబంధించిన ఆ స్టోరీనా, తెలుగు హీరో ఎవరన్నా కనిపిస్తున్నారా దీంట్లో? మెడ్రాస్లో పనిచేసిన అందరు హీరోల దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని రాశారని ఇందాక సెల్వ గారు చెప్పారు. ఓకే. యాక్చువల్లీ ఇందాక నేను మాట్లాడదాం అనుకున్నా, వాళ్ళు మాట్లాడనివ్వలేరు, కానీ ఇప్పుడు చెప్తాను నేను. అంటే ఇప్పుడు నా చిన్న వయసులో నుంచి ఏంటంటే, ఇప్పుడంటే మీరు మీడియా వచ్చారు, సోషల్ మీడియా వచ్చింది, అక్కడ స్టూడియోలో ఏం జరిగినా 1 సెకండ్లో మాకన్నా ఫాస్ట్గా మీకే తెలుస్తూ ఉంటుంది. కానీ ఆ కాలంలో అలా జరగలేదు. ఇట్ వాజ్ అండ్ నాకేంటంటే అది ఎప్పుడూ ఒక ఫ్యాసినేషన్ లాగా ఉండేది. అండ్ స్టూడియోలో పవర్ ప్లేయర్స్ ఎలా ఉండేవారు అంటే, ఇంతకు మునుపున్న సినిమా రంగంలో ఉన్న ఈగోస్ వాటి గురించి ఎంత ట్రికిల్ అయ్యి ఎన్నెన్ని లైఫ్స్ మారిపోయినాయో ఈ సినిమాతో చూడొచ్చు. అండ్ ఖచ్చితంగా ఇది సినిమా ఇండస్ట్రీ అనేది ఒక బ్యాక్ డ్రాప్, కానీ ప్రతి ఇద్దరికి ఎక్కడో చోట ఈగో అనేది ఉంటుంది. ఆ ఈగో వల్ల ఇద్దరు చాలా లవ్ చేసుకునే ఇద్దరు వ్యక్తుల మధ్యన చిన్న విషయాలు విడిపోతూ ఉంటారు. సో నాకు తెలిసి ఈ సినిమా అలాంటి వాళ్ళందరికీ. ఓకే. ఈ స్టేజ్ మీద చూస్తుంటే మల్టీ టాలెంట్ పీపుల్ ఎక్కువ మంది కనపడుతున్నారు. మీరు ప్రొడ్యూసరు, నటుడు, పక్కన కూర్చున్న హీరో గారు కూడా ప్రొడ్యూసరు, నటుడు, మల్టీ టాలెంటెడ్. ఈ మల్టీ టాస్కింగ్ మేనేజ్మెంట్ గురించి యూత్కి ఏమైనా చెప్తారా? నచ్చింది చేసుకుంటా వెళ్ళిపోతూ ఉండాలండి. అది మల్టీ టాస్క్లు అవుతాయా, సింగిల్ టాస్క్ అవుతా పెద్ద అనుకో. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మీరు ఈ సినిమాలో యాక్ట్తో పాటు ప్రొడ్యూస్ కూడా చేశారు. యాక్టర్ మిమ్మల్ని డామినేట్ చేశాడా, బిజినెస్ మెన్ డామినేట్ చేశాడా ఈ సినిమాకి? నన్ను నేనే డామినేట్ చేసుకున్నాము.
సో అదే అలా అది చాలా కష్టం అండి. అంటే ఖచ్చితంగా రెండు వెరీ వెరీ డిఫరెంట్. అంటే మీరు ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ చేశారంటే కమర్షియాలిటీ ఉంటేనే దాన్ని టేకప్ చేస్తారు. మీరు యాక్ట్ చేస్తూ ప్రొడ్యూస్ చేశారంటే దీంట్లో మిమ్మల్ని ఎవరు డామినేట్ చేశారనేది పాయింట్. అది నాకు తెలిసి ఫస్ట్ ప్రొడ్యూసర్ అవుతాడు, ఎందుకంటే కథ ఫస్ట్ విన్నాను, ఆ కథ ఓకే చేసి ముందుకు వెళ్ళాను. అంటే ఆ క్యారెక్టర్ నేను వేస్తానా వేరే వాళ్ళు వేస్తారా కూడా అంత పెద్ద డిస్కషన్ ఫస్ట్లో జరగలేదు. ఫస్ట్ దుల్కర్ గారు ఓకే చెప్తారా లేదా ఆ గోల్లో ఉన్నాం మేము ముందు. బట్ అది వచ్చిన తర్వాత ఈ ఫీనిక్స్ అనే క్యారెక్టర్ చాలా విచిత్రంగా ఉంటాడండి. ఎందుకంటే చాలా సెన్సిటివ్ పీపుల్ మధ్యలో అసలు ఏ సెన్సిటివిటీ లేని ఒక వ్యక్తిని ఈ క్యారెక్టర్. సో ఒక యాక్టర్గా నాకు చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. అండ్ నాకు తెలిసి నేను చేసిన క్యారెక్టర్లో మోస్ట్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అవుద్ది. I want to just add to that question. Rana's always been the producer on the film, and he's so dedicated to the film. Even when we wanted him to play Phoenix, he had his doubts. He said, it's such a good role, maybe we should cast somebody better, bigger. So it wasn't like he was greedy, that it's my film, I can just choose this good role. We almost, I think, had to convince him to like fully do it. I think it'll be one of his most memorable, one of your favorite characters he's ever played. Okay, because of Rana only you accepted this movie? No, of course, Rana's also one reason, but I think we all like movies for the stories we're trying to tell. What is authentic and original in the story. యా దుల్కర్ గారు, ఇక్కడ అంటే మీకు లాస్ట్ ఆఫ్ స్టోరీస్ మీరు వింటూ ఉంటారు ఎవ్రీ ఇయర్, బట్ మీరు ప్రియారిటీ తెలుగుకే ఇస్తున్నారా? ఎందుకంటే వరుసగా తెలుగు సినిమాలు కెరియర్ బేస్డ్ సినిమాలే మీకు ఇక్కడ వస్తూ ఉన్నాయి. No, I think I just choose based on the opportunities I get, and I think whichever language I'm acting in, I seem to keep getting really interesting stories. I think over 14 years, maybe all the no's I've said, now I think people naturally bring me something interesting. So I've been very, very blessed. I think my career, my entire journey, I think is like one dream for me. I could never predict doing this or sitting here in front of all of you and promoting my film in Telugu in Hyderabad. I never imagined it ever happening. I thought I'll do Malayalam, maybe I'll do Tamil. So I'm just, I think, Destiny's child. Rana, all the best. Rana. అంటే మీరు ఇందాక కూడా చెప్తున్నప్పుడు ద స్టోరీ ఈజ్ అబౌట్ టూ పర్సనల్ ఈగోస్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ స్టూడియో బ్యాక్గ్రౌండ్ అని చెప్పన్నారు కదా. సో ఆబ్వియస్లీ ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ గ్లిటర్స్, దానికి ఒక డార్క్ సైడ్ కూడా ఉంటుంది. సో దాన్ని కూడా టచ్ చేసి, అండ్ ఈజ్ దర్ ఎనీ ఛాన్స్ దట్ పీపుల్ మైట్ గెట్ హర్ట్ ఆర్ పీపుల్ మైట్ గెట్ రిలేటెడ్ యాజ్ వెల్ టు దస్? అంటే ఇది ఎవరు హర్ట్ అవ్వరండి ఖచ్చితంగా ఈ సినిమా చూసి. ఇది ఇందాక మీరు డార్క్ సైడ్ అన్నారు, డార్క్ సైడ్ ఇండస్ట్రీలో డార్క్ సైడ్, మన మనుషుల్లో డార్క్ సైడ్ ఉంటుంది. ఆ డార్క్ సైడ్ ఈ సినిమాలో వస్తుంది. అండ్ ఇందాక అన్నట్టు సినిమా బ్యాక్ డ్రాప్, ఈ నేపథ్యం అన్నది ఒక గురువు శిష్యుల మధ్యన జరిగిన ఒక కథ ఇదంతే. బట్ అది కేవలం బ్యాక్ డ్రాప్ మాత్రమే. బట్ మన మనుషుల్లో ఉన్న ఆ డార్క్ ఈగో ఉంటుంది చూడండి, దాని బేస్ అయిన సినిమా అనేది. అంటే ట్రూ ఇన్సిడెంట్స్ బేస్డ్ కూడా అంటున్నారు కదా, సో రిలేటబిలిటీ కానీ ఇవన్నీ ఏదో ఒక క్యారెక్టర్ లేదండి, చాలా ఇన్సిడెంట్స్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నామండి, కానీ ఏ ఒక్క ట్రూ ఇన్సిడెంట్ అయితే కాదండి ఇది. రానా గారు, ట్రైలరు టీజర్ చూస్తే ఇద్దరు సినిమా మణిరత్నం గారిది, అందులో కూడా ఎంజీఆర్ అండ్ కరుణానిధి బేసాన్గా వెళ్ళింది. అదే యాంగిల్ దీంట్లో కూడా మిక్స్ అయ్యి ఉందా? కానీ మధ్యలో నేనున్నానుగా. లేదండి, అసలు లేదండి, ఆ సినిమాకి దీనికి ఏ పొంతు లేదండి. రానా గారు, మీరు అంటే హైదరాబాద్కి మద్రాస్ నుంచి ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ స్టూడియోలో జరిగే విషయాలన్నీ కూడా నేను చాలా విన్నాను అన్నారు కదా, అవి ఏమన్నా ఈ కథలో యాడ్ చేశారా? డైరెక్టర్ గారికి ఏమన్నా సజెషన్స్ ఇచ్చి? సజెషన్స్ అండి, చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఫనీ థింగ్ ఏంటంటే ఇప్పుడు చాలా తక్కువ మందికి ఆ విషయాలు తెలుసు. ఇంతకు ముందు అయితే ఇండస్ట్రీలో దే యూస్ టు బి, ఇన్ఫ్యాక్ట్ లాట్ మోర్ ప్రెస్ పీపుల్ యూస్ టు బీ దేర్ హూ ఆర్ ఆల్ ఫ్రమ్ మెడ్రాస్ షిఫ్టెడ్ హియర్. కానీ ఆ కథలో ఆ లైఫ్ ఇప్పుడు మనకి దేర్ ఇస్ నో అదర్ వే ఎక్సెప్ట్ సినిమా టు సీ ఇట్ ఇన్. సో నాకు ఈ మహానటిలో బ్యూటిఫుల్గా చూపించాడు. అండ్ అదే ఇంకా బెటర్గా చేసే ప్రయత్నం మేము చేసాం. సముద్రకని గారు, సార్ ఇప్పుడు చాలా మీరు ఏ క్యారెక్టర్ అయినా చాలా ఇంటెన్సివ్ అయినా ఏదైనా చాలా ఈజీగా చేస్తారు ప్రతి క్యారెక్టర్ని. సో ఈ షేడ్ చూస్తే ఎంఆర్ రాధా లాంటి ఒక క్యారెక్టర్, పవర్ఫుల్ క్యారెక్టర్ని ప్లే చేస్తున్నారు. హౌ టఫ్ ఇట్ వాస్ టు ప్లే? అన్నీ హోంవర్క్ చేసింది మా డైరెక్టర్, నా ఏం చేయలేదు.
అన్ని హోంవర్క్ చేసేసి నా దగ్గర వచ్చి ఒక 10 minutes మాట్లాడతారు. నా నార్మల్ పర్సన్గా ఉంటాను. ఆ 10 minutes సార్ మాట్లాడగానే అలానే స్లోగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. అది మన దగ్గర లేదు, అది ఏదో జరిగింది. బట్ డెఫినెట్గా ఎంఆర్ రాధా సార్ విషయాన్ని కూడా మనం మాట్లాడాము. ఇది కాకుండా మా గురుగారు కేబీ సార్ మేనరిజమ్స్ కూడా వచ్చి వస్తుంది. ట్రై చేసుకున్నాము, చూసేసి మీరు చెప్పండి. ఓకే. బ్రో 2 ఎప్పుడండి? బ్రో 2 రెడీగా ఉంది. అన్నగారు సిగ్నల్ ఇస్తే టేక్ ఆఫ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రానా గారు సార్, ఇక్కడ సార్ సార్ ఇప్పుడు ట్రైలర్లో మనం చూసుకుంటే అందులో సినిమా పేరు వచ్చి శాంత అని పెట్టారు. శాంత నుంచి కాంతగా మళ్ళీ మార్చారనమాట. అంటే ఈ కాంతకి రిలేట్ అయ్యే సీన్ ఏదైనా ఉంటుంది సార్ సినిమాలో, అంటే అది ఎందుకు పెట్టాల్సి వచ్చిందండి టైటిల్? అది మీరు సినిమా చూడాలండి. ఇప్పుడు చెప్తే చాలా మొత్తం కథ చెప్పేయాల్సి వస్తుంది ఇక్కడికి వచ్చి, బట్ ఆ సినిమాలో ఉంటుందండి. రానా గారు, భాగ్యశ్రీ గారు, ఇందాక నుంచి మీరు అడుగుతాం అనుకుంటున్నారు, చెప్పండి. రానా గారు, స్క్రీన్ ప్రెజెన్స్ చూసుకున్నట్లయితే సో మీకు మీ యాక్టింగ్ ఒక స్టైల్, స్వాగ్ అండ్ ఆ ప్రెజెన్స్ని కూడా విలన్ షేడ్ ఉన్నా కూడా ఎక్కువ ఓన్ చేసుకుంటూ ఉంటారు ఆడియన్స్. లైక్ భీమ్లా నాయక్లో డానియల్ శేఖర్ కావచ్చు, అండ్ బల్లాల దేవా కావచ్చు, అండ్ రాధా జోగేందర్ కావచ్చు. సో అలా కాంతాలో సో రానా గారిని ఏదైనా డిఫరెంట్గా చూడబోతున్నామా, ఆ ఫ్లేవర్స్ అన్నీ కొంచెం సపరేట్ అయ్యేలాగా ఏమైనా చూపిస్తారు? లేదండి, ఆ క్యారెక్టర్కి దీనికి ఏ సంబంధం పొందు ఉండదు. అండ్ ఇందాక చెప్పినట్టు చాలా ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అండి. ఒక డార్క్ సిచ్యువేషన్లో వచ్చి కామెడీ చేస్తూ ఉంటాడు. సో అలాంటి ఒక వ్యక్తి. రానా గారు, సో ట్రైలర్ ప్రభాస్ గారు లాంచ్ చేశారు కదా, ఏమన్నారు చూసారా? ఫస్ట్ అండి, యాక్చువల్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ ప్రభాస్. ఇందాక చెప్దాం అనుకున్నా అసలు ఏది మాట్లాడినవ్వలేదు వాళ్ళు. సో ఫస్ట్ హ్యూజ్ థ్యాంక్స్ టు ప్రభాస్ ఫర్ లాంచింగ్ ఇట్ సోషలీ. అండ్ తనకు నాకు మధ్యన ఉన్న రిలేషన్షిప్ ఇస్ మచ్ బియాండ్ ఎనీథింగ్. అలా అలా బాగా అని పిలుచుకుంటాం. రీసెంట్లీ కూడా వీడియోస్ చూసాం, ట్రెండ్ అవుతున్నాయి ఫుల్. సార్ ఏంటండి? బాహుబలి ఎపిక్ది వీడియోస్ అవి చూసాం, బాగా ట్రెండ్ అవుతున్నాయి. రిలీజ్కి ముందలా చేశారు. నేను యాక్చువల్లీ అదే రోజు చూపించానండి ఈ ట్రైలర్ కూడా. ఏమన్నారు? ఆయనకు చాలా నచ్చిందండి, చాలా నచ్చింది, చాలా ఎక్సైట్ అయ్యారు. సినిమా కూడా చూడాలంటున్నారు. భాగ్యశ్రీ గారు మేడం, ఇక్కడ హలో. Last 2 So questions, please. Rana you garu, did retro kind of character in this film, right? Sorry, Retro kind of character. So in the starting of career, elanto character, it is completely challenging. Did you do any kind of homework for this character? Any Homework or preparation for this character? Avunu andi, I traveled to Chennai I stayed there for about 6 months, and with the help of Selvaya, I mean, we went into the depths of, you know, how actors used to perform back then, and e-meter, I mean, taking that meter, I mean, taking the modern meter, mixing the both of them, I think it was quite challenging, but we did it pretty well. So did you do, which one is challenging? Which part of the scene you felt challenging? Because both legends are there working with you, so which part you felt that was a challenge? నేను చెప్పాలి కదా, I was just the character, so honestly speaking, I enjoyed it throughout, and it was not a challenge, but something that I was looking forward to doing. Finally getting the space to perform and show my talent. All the very best and congrats. Thank you so much. Thank you, Andy. Thank you. రానా గారు, వన్ లాస్ట్ క్వశ్చన్. సో ఇంతకుముందు భాగ్యశ్రీ గారి గురించి మాట్లాడుతూ మేము ఫస్ట్ పిక్ చేసుకున్నామని చెప్పారు. సో ఇప్పుడు ఓకేనా సార్, అంటే నటించడం వచ్చు అని ఫిక్స్ వచ్చిన ఒపీనియన్? ఆవిడ ఏదో అండం మీరు నమ్మడం అదే కాదు, ఏ లేదు. ఒక్కసారి అంటే ఆవిడ ఆ రోజు వచ్చినప్పుడు క్యాప్ గీప్ వేసుకుని వచ్చారు. ఈవిడ కరెక్టా ఇలాంటి పీరియడ్ సినిమా, కానీ ఊరికే ఒక మాట అన్నాను అంతే. దాని తర్వాత నుంచి ఏం అనలేదు. ఆవిడ వీడియో చేశారు, చేసిన వెంటనే సెలెక్ట్ అయ్యారు, అయిపోయింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రానా గారు. థ్యాంక్ యూ అండి మీడియా మిత్రులందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నవంబర్ 14th నంబర్ 14 కలుద్దాం. థ్యాంక్ యూ. Thank you. Today RPR was our Vamshi Shekhar and event by UV Media. ఇక నుంచి ఇది మీ సినిమా సెట్ కాదు, నా పోలీస్ స్టేషన్.